హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏకేవి హ్యాండ్లూమ్స్. నేను లాస్ట్ వీడియోలో రెడ్ కలర్ డయింగ్ ప్రాసెస్ చూపించాను కదా. రెడ్ కలర్ డయింగ్ అయిపోయినాక ఎక్కడైతే డిజైన్ వస్తుందో, మనకు రెడ్ కలర్ డిజైన్ వస్తుందో అక్కడ టోటల్గా మూసేసుకొని నెక్స్ట్ గ్రీన్ కలర్ డయింగ్ ప్రాసెస్కు రెడీ చేసుకుందాము. ఇప్పుడైతే మనము రెడ్ కలర్ ఎక్కడెక్కడ వస్తుందో ఈ రబ్బరుతో టోటల్గా డిజైన్ మూసేసుకొని ఇప్పుడు గ్రీన్ కలర్ డయింగ్ చేసుకుందామండి. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ అండి. రెడ్ కలర్ ఎలా డై చేసుకున్నామో అలాగా గ్రీన్ కలర్లో బాగా ప్రెస్ చేసుకొని, బాగా చేసినాక అలా బాగా ప్రెస్ చేసుకొని లోపలికి రంగు దిగేంత వరకు ప్రెస్ చేసుకొని, తర్వాత నెక్స్ట్ స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆ కలరు బాగా వేడి చేసుకొని ఒక 5-10 నిమిషాలు ఉడికిన తర్వాత నీళ్ళల్లో 4-5 సార్లు కడిగేసుకొని తీసేసుకోవాలండి. దీంతో మనకు శారీ కలర్ డయింగ్ ప్రాసెస్ టోటల్గా పూర్తి అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో శారీ ఎలా వీవింగ్ చేస్తానో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.